హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో డీజిల్ సైకిల్ గురించి తెలుసుకుందాం. ఓకే, డీజిల్ సైకిల్ అంటే దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ డివైజ్డ్ బై రూడాల్ఫ్ డీజిల్ ఇన్ 1897. అంటే డీజిల్ సైకిల్ అనేది కాన్స్టెంట్ ప్రెజర్ సైకిల్ అని కూడా మనం అనొచ్చు. అంటే డీజిల్ సైకిల్లో మనం కాన్స్టెంట్ ప్రెజర్ ఉంటుంది అనమాట. ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నది, ఈ సైకిల్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ డీజిల్ సైకిల్ ఆఫ్టర్ ఇట్స్ ఇన్వెంటర్ అండ్ ఇట్ అప్లైడ్ టు హెవీ ఆయిల్స్ అండ్ డీజిల్ ఇంజన్స్. అంటే ఈ డీజిల్ సైకిల్ అనేది డీజిల్ ఇంజన్స్లో, హెవీ ఇంజన్స్లో మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఇల్స్ట్రేటెడ్ ఇన్ ఫిగర్ 5.10. నేను పీవీటీఎస్ డయాగ్రామ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే మనం సీక్వెన్స్గా ఈ ఆపరేషన్స్ ఏటేటో చూద్దాము. 1 to 2లో మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతుంది. ఓకే, ఎడియాబాటిక్ కంప్రెషన్ జరిగేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఎలా యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ ఎడియాబాటికల్లీ. అంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ 0 ఉంటున్నప్పుడు మనకి ఎయిర్ అనేది కంప్రెషన్ జరుగుతుంది. ఓకే, పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అని కూడా అంటాము. ఓకే, మన ఎడియాబాటిక్ ప్రాసెస్ని పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కూడా మనం పిలుస్తాం. ఓకే, టు ఏ హై ప్రెజర్ అండ్ టెంపరేచర్, ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ టు ఏ హై ప్రెజర్ అండ్ టెంపరేచర్. ఓకే, నో హీట్ ఈజ్ రిజెక్టెడ్ డ్యూరింగ్ ద ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ కంప్రెషన్ జరుగుతున్నప్పుడు హీట్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఓకే, హీట్ రిజెక్షన్ అనేది జరగలేదు అని. 2 నుంచి 3కి అంటే 2 నుంచి 3కి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్ జరుగుతుంది. కాన్స్టెంట్ ప్రెజర్లో మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ కాన్స్టెంట్ ప్రెజర్ జరిగినప్పుడు మనకి ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఎలా ఉన్నాయో చూద్దాం. హీట్ ఈజ్ సప్లైడ్ టు ఎయిర్. హీట్ అనేది ఎయిర్కి సప్లై అయింది ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఫ్రమ్ హాట్ బాడీ. ఎక్కడి నుంచి అంటే హాట్ బాడీ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అనేది జరిగింది, సప్లై అనేది జరిగింది. ఓకే, ద టెంపరేచర్ ఫర్దర్ ఇంక్రీజ్. ద టెంపరేచర్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్. టెంపరేచర్ అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ 2 స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు ముందు పీవీటీఎస్ డయాగ్రామ్ని రీడ్ చేద్దాం. ప్రెజర్ వాల్యూమ్ డయాగ్రామ్. ఈ ప్రెజర్ వాల్యూమ్ డయాగ్రామ్లో ఈ హారిజాంటల్ లైన్లో వాల్యూమ్ ఉంది, ఈ వెర్టికల్ లైన్లో ప్రెజర్ అనేది ఉంది. మనం పాయింట్ 1 నుంచి మనకి 2కి ఎడియాబాటిక్ కంప్రెషన్ అనుకున్నాం కదా. కంప్రెషన్ జరిగేటప్పుడు పిస్టన్ మూవ్ అవుతుంది కదా, బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి మూవ్ అయినప్పుడు కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి పైకి లిఫ్ట్ అయ్యింది. ఇలా లిఫ్ట్ అయినప్పుడు మనకి ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. చూసారా, హై టెంపరేచర్కి ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ 1 అనుకుంటే 2కి చూసారా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, 1 నుంచి 2కి గ్రాడ్యువల్గా చాలా హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్లో ఇంక్రీజ్ అయింది. అలాగే ఇక్కడ చూడండి, టెంపరేచర్ చూస్తే పాయింట్ 1 ఇక్కడ ఉంటే పాయింట్ 2 ఇక్కడ ఉంది. టెంపరేచర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు పెరిగింది. అంటే కంప్రెషన్ జరిగినప్పుడు ప్రెజరు ఇంక్రీజ్ అయింది, టెంపరేచరు ఇంక్రీజ్ అయింది. ఓకే, ఎడియాబాటిక్ కంప్రెషన్లో. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అన్నారు కాబట్టి ఇది ప్రెజర్ కదా, ఈ ప్రెజర్ లైన్ను కాన్స్టెంట్గా ఉంచారు. ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంది కానీ వాల్యూము ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి, ఈ 2 అనే పాయింట్ నుంచి, 2 అనే పాయింట్ ఇక్కడ ఉంది కదా, 3 అనే పాయింట్ ఇక్కడ ఉంది. అంటే డాటెడ్ లైన్స్ గీస్తే ఈ 2 పాయింట్ నుంచి 3కి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది. ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంటూ వాల్యూమ్ అండ్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ 3 దగ్గర ఉన్న చూసారా, ఈ 2 నుంచి 3కి వెళ్ళినప్పుడు ఈ 3 అనే పాయింట్ దగ్గర మనకి హీట్ సప్లై అనేది కట్ ఆఫ్ జరుగుతుంది. సో ఈ పాయింట్ 3 ఉంది చూసారా, ఈ 3ని మనం కట్ ఆఫ్ పాయింట్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ 3 అనే పాయింట్ని మనం కట్ ఆఫ్ పాయింట్ అని పిలుస్తాం. ఎందుకంటే అక్కడ మనకి హీట్ సప్లై అనేది కట్ ఆఫ్ అవుతుంది. అక్కడ కట్ ఆఫ్ అవ్వడం వల్ల మనం దాన్ని కట్ ఆఫ్ పాయింట్ అని అంటాం, లేదా పాయింట్ ఆఫ్ కట్ ఆఫ్ అని పిలుస్తాం. ఓకే, 3 నుంచి 4కి మళ్ళీ ఎక్స్పాన్షన్ జరిగింది, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు, ఎక్స్పాన్షన్ జరిగిందంటే టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వస్తుంది కాబట్టి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు వరకు
కంప్రెస్ జరిగేటప్పుడు ఓన్లీ క్లియరెన్స్ వాల్యూమ్ వరకే మన వాల్యూమ్ అనేది ఉంది. సో ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరిగిందో ప్రెజర్ తగ్గిపోద్ది, టెంపరేచర్ తగ్గిపోద్ది, వాల్యూమ్ మాత్రం పెరుగుతుంది. ఓకే, ఇది వాల్యూమ్ కదా. ఇక్కడ చూడండి 3 నుంచి 3 ఇక్కడ ఉందంటే 4 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాల్యూమ్ అనేది పెరిగింది. కానీ ఈ ప్రెజర్ చూస్తే 3 అనే పాయింట్ నుంచి 4 అనే పాయింట్ వరకు గ్రాడ్యువల్గా తగ్గిపోయింది, ప్రెజర్ తగ్గిపోయింది, వాల్యూము పెరిగింది. అలా టెంపరేచర్ చూద్దాం. 3 నుంచి 4కి టెంపరేచర్ చూసారా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి తగ్గిపోయింది. డైరెక్షన్ ఇటు ఉంది కదా, ఈ డైరెక్షన్లో మనకి తగ్గిపోయింది టెంపరేచర్. నెక్స్ట్ 4 నుంచి 1కి చూడండి. ఈ 4 నుంచి 1కి ఇప్పుడు ఫస్ట్ కాన్స్టెంట్ ప్రెజర్ జరిగింది కదా, ఈ 4 నుంచి 1కి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ జరిగింది. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ జరిగేటప్పుడు 4 నుంచి 1కి మనకి డ్రాప్ అయ్యేటప్పుడు ప్రెజర్ తగ్గింది, కానీ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది. ఈ వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు టెంపరేచర్ ఏమైందో చూద్దాం. 4 నుంచి 1కి టెంపరేచర్ అనేది తగ్గింది, టెంపరేచర్ తగ్గి ఇనిషియల్ స్టేట్కి వచ్చింది. ఓకే, 4 నుంచి 1కి టెంపరేచర్ తగ్గింది, ఎంట్రోపీ కూడా తగ్గింది. చూసారా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రివర్స్లో వచ్చింది కదా, రివర్స్ డైరెక్షన్లో వచ్చింది కదా, అంటే ఎంట్రోపీ కూడా తగ్గింది, టెంపరేచర్ కూడా 4 నుంచి 1కి ఇలా డౌన్ఫాల్ అయింది కదా, సో టెంపరేచర్ కూడా తగ్గింది అని అర్థం. ఓకే, మనకి 4 నుంచి 1కి టెంపరేచర్ తగ్గింది, ఎంట్రోపీ తగ్గింది, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది, ప్రెజర్ కూడా డ్రాప్ అయింది. ఇలా అయ్యేటప్పుడు మనకి ఇట్స్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చి మళ్ళీ సైకిల్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మళ్ళీ 1 నుంచి 2కి 2 3 4 1 మళ్ళీ సేమ్ రివర్సిబుల్గా రిపీట్ అవుతూ వస్తుంది అర్థం. ఓకేనా, ఇప్పుడు 2 నుంచి 3కి కాన్స్టెంట్ ప్రెజర్ అయింది కదా, 3 నుంచి 4కి ఏ ప్రాసెస్ జరిగింది దాన్ని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా, పీవీటీఎస్ డయాగ్రామ్ డీటెయిల్గా అర్థమైంది కాబట్టి ఇప్పుడు 3 నుంచి 4కి ఏం జరిగిందో ప్రాసెస్ చూద్దాము. పాయింట్ 3 నుంచి 4కి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనేది ఎట్ పాయింట్ 3 దగ్గర జరిగింది. ఓకే, ఎట్ పాయింట్ 3 ద సప్లై ఆఫ్ హీట్ ఈజ్ స్టాప్డ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, పాయింట్ 3 దగ్గర మనకి హీట్ సప్లై అనేది స్టాప్ అయిపోద్ది. అండ్ దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ పాయింట్ ఆఫ్ కట్ ఆఫ్. అంటే కరెక్ట్గా 3 అనే పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కట్ ఆఫ్ అని పిలుస్తాం. ద ఎయిర్ ఎక్స్పాండ్స్ ఎడియాబాటికల్లీ ఫ్రమ్ 3 to 4. 3 నుంచి 4కి మనకి ఎడియాబాటిక్గా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. దిస్ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్ డ్యూ టు ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఈ గ్యాస్ అనేది వర్క్ డన్ జరుగుతుంది కదా, వర్క్ డన్ బై ద గ్యాస్ డ్యూ టు ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ దేర్ విల్ బి నో హీట్ ట్రాన్స్ఫర్. ఎడియాబాటిక్ ప్రాసెస్లో మనకి ఎప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఓకే, 4 to 1 ఏం జరిగింది, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కదా. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఏం చూద్దాం, హీట్ ఈజ్ రిజెక్టెడ్ టు కోల్డ్ బాడీ. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ రిజెక్షన్ టు కోల్డ్ బాడీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్లో హీట్ అనేది రిజెక్ట్ అయ్యింది. ప్రెజర్ అండ్ టెంపరేచర్ డిక్రీజెస్ టు ఇట్స్ ఇనిషియల్ స్టేట్, దస్ ద సైకిల్ ఈజ్ కంప్లీటెడ్. ప్రెజర్ అండ్ టెంపరేచరు అటు ఒరిజినల్ పొజిషన్కి వచ్చాయి కాబట్టి ద సైకిల్ ఈజ్ కంప్లీటెడ్. సైకిల్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇది చాలా సింపుల్, మీరు దృష్టి పెడితే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.